హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, టాలీ ప్రైమ్లో కాంట్రా అనే వోచర్లో మనం పోస్టింగ్స్ ఎలా చేయాలనే విషయాన్ని అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. సో మనం కాంట్రాలో వచ్చేసేసి చేయవలసిన పోస్టింగ్స్ ఏమైతే ఉంటాయంటే, మన కంపెనీ బ్యాంక్ అకౌంట్లోకి మనీ డిపాజిట్ చేసిన, అలాగే కంపెనీ బ్యాంక్ అకౌంట్ నుంచి మనీని విత్డ్రా చేసిన, లేదంటే ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మరో బ్యాంక్ అకౌంట్కి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసినా సరే మనం కాంట్రా అనే వోచర్లో అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో దీనికి సంబంధించి నేను ఒక ప్రాబ్లం అయితే క్రియేట్ చేశాను. సో ఆ ప్రాబ్లమ్ని మనం ఎలా పోస్ట్ చేయాలనే విషయాన్ని అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే ఇది మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా నాది ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం ద్వారా నేను చేసిన ప్రతి వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. సో మనకు వచ్చి ప్రాబ్లం వచ్చేసేసి సతీష్ స్మార్ట్ సొల్యూషన్స్ అనే ఒక కంపెనీకి సంబంధించిన ప్రాబ్లం అయితే మన దగ్గర ఉంది. ఈ ప్రాబ్లమ్ని మనం టాలీ ప్రైమ్లో కాంట్రా అనే వోచర్లో ఎలా ఎంటర్ చేయాలనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో ఈ ప్రాబ్లం వచ్చేసేసి ఫస్ట్ వచ్చేసేసి మిస్టర్ అండ్ మిస్సెస్ రమ్య స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 10 lakhs రూపీస్ అని ఉంది. అంటే రమ్య అనే ఆమె బిజినెస్ అనేది 10 lakhs రూపీస్తో స్టార్ట్ చేయడం జరిగింది. అంటే 10 lakhs రూపీస్ అయితే మన కంపెనీలోకి అయితే తీసుకురావడం జరిగింది. అలాగే క్యాష్ డిపాజిట్ ఇంటూ ద బ్యాంక్, అలాగే క్యాష్ డిపాజిట్ అనేది బ్యాంక్లో అనేది 5 lakhs రూపీస్ అయితే డిపాజిట్ చేయడం జరిగింది. ఫర్నిచర్ ఫర్నిచర్ అనేది 1,25,000 రూపీస్ అయితే పర్చేజ్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చి కంప్యూటర్ పర్చేజ్డ్, వీళ్ళు ఆఫీస్ అవసరాల కోసం ఒక కంప్యూటర్ని అయితే పర్చేజ్ చేయడం జరిగింది. అది వచ్చేసేసి 46,000 రూపీస్. డొనేషన్ రిసీవ్డ్ త్రో బ్యాంకు 5,000 రూపీస్. అలాగే శాలరీ పెయిడ్ త్రో బ్యాంకు 7,000 రూపీస్. అలాగే క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఐసిఐసిఐ బ్యాంకు 20,000 రూపీస్. పవర్ బిల్ పెయిడ్ త్రో బ్యాంకు 1,730. నెట్ బిల్ పెయిడ్ 750 రూపీస్. ఈ విధంగా అయితే కంపెనీకి సంబంధించిన అకౌంట్స్ అయితే ఈ విధంగానైతే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మనం లెక్చర్లు క్రియేట్ చేయవలసింది ఏంటి, అలాగే ఆ లెక్చర్ అండర్ గ్రూప్కి ఏమేమి వస్తాయి అనేది మనం ఇక్కడ చూద్దాము. అలాగే రమ్య అనే ఆవిడ తీసుకురావడం జరిగింది కాబట్టి రమ్య అనే పేరు మీద ఒక లెక్చర్ అయితే క్రియేట్ చేయవలసి ఉంటుంది. అది క్యాపిటల్ అకౌంట్ కిందకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి వీళ్ళకి ఐసిఐసిఐ బ్యాంక్ అయితే ఉంది. సో మనం ఐసిఐసిఐ బ్యాంక్ అయితే ఒక లెక్చర్ అయితే క్రియేట్ చేసి అది అండర్ గ్రూప్ బ్యాంక్ అకౌంట్స్ కింద పెట్టవలసి ఉంటుంది. అలాగే ఫర్నిచర్ అనేది వీళ్ళు పర్చేజ్ చేశారు కాబట్టి అది ఫిక్స్డ్ అసెట్ అండర్ గ్రూప్ కింద వేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి వీళ్ళు కంప్యూటర్ అనేది పర్చేజ్ చేశారు, ఇది ఫిక్స్డ్ అసెట్ కిందకు వస్తుంది. సో నెక్స్ట్ వచ్చి డొనేషన్ రిసీవ్డ్, వీళ్ళ డొనేషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసేసి మనకు ఇండైరెక్ట్ ఇన్కమ్ కిందకి అయితే వస్తుంది. అలాగే శాలరీస్ అనేది ఒక లెక్చర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది, అది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసేసి చూడండి పవర్ బిల్లు. సో వీళ్ళైతే పవర్ బిల్ అయితే పే చేయడం జరిగింది, అది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అలాగే నెక్స్ట్ బిల్ అయితే పే చేయడం జరిగింది, ఇది కూడా మనకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు టాలీలో ఎంటర్ చేద్దాం. సో టాలీలో ఎంటర్ చేయాలంటే మీరు తెలుసుకోవాల్సిన 3 విషయాలు. ఫస్ట్ మనం అయితే కంపెనీని క్రియేట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి అయితే లెడ్జర్ని క్రియేట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి వోచర్ పోస్టింగ్ అయితే చేయవలసి ఉంటుంది. మనం ఈ 3 అయితే ఇప్పుడు చేద్దాము. నేనైతే టాలీని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇలాగైతే చూపిస్తుంది. నేనైతే ఎడ్యుకేషన్ మోడ్లో ఓపెన్ చేస్తాను కాబట్టి నేను ఇక్కడ కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ అని ఉంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ కంపెనీ క్రియేట్ చేయవలసి ఉంటుంది. సో నేనైతే ఇక్కడ కంపెనీ క్రియేట్ చేస్తాను. ఇక్కడ క్రియేట్ కంపెనీ అని ఉంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ కంపెనీ అయితే క్రియేట్ చేయవలసి ఉంటుంది. నేను కంపెనీని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడైతే అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ డీటెయిల్స్ అన్నీ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంట్రోల్ ఏ అనే దాని మీద ట్యాప్ చేస్తే ఈ కంపెనీ అనేది క్రియేట్ చేయబడి సేవ్ అయిపోతుంది. నేను ఇక్కడైతే కంట్రోల్ ఏ అనే దాని మీద ట్యాప్ చేశాను, ఈ కంపెనీ అయితే సేవ్ అయిపోయింది. ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ అయితే ఉన్నాయి, ఈ సెట్టింగ్స్ అయితే మీకు కావాలంటే పెట్టుకోండి, లేకపోతే వద్దు. ఎంటర్ ప్రెస్ చేసేయండి. నెక్స్ట్ కూడా తీసుకోండి. సో వై అనే దాని మీద ట్యాప్ చేస్తే ఇది సేవ్ అయిపోతుంది. చూడండి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనం ప్రజెంట్ ఏ కంపెనీ అయితే యాక్టివ్లో ఉందో ఆ కంపెనీ అయితే చూపిస్తుంది. నేను క్రియేట్ చేసిన కంపెనీ వచ్చి సతీష్ స్మార్ట్ సొల్యూషన్ కాబట్టి మనకైతే ఇదైతే చూపిస్తుంది. ఇప్పుడైతే లెక్చర్ క్రియేట్ చేయవలసి ఉంటుంది. ఈ లెక్చర్లో కూడా మనం గ్రూప్ లెక్చర్ అయితే క్రియేట్ చేద్దాం. గ్రూప్ లెక్చర్ క్రియేట్ చేయాలంటే మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఫస్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ లెక్చర్ అని ఉంది కదా, ఈ లెక్చర్ అనే దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మనం గ్రూప్ లెక్చర్లు క్రియేట్ చేయాలంటే మల్టీ మాస్టర్స్ అని ఒకటి ఉంటుంది. దాని యొక్క షార్ట్కట్ కీ వచ్చి ఆల్ట్ హెచ్ అనమాట. నేను ఆల్ట్ హెచ్ అనే దాని మీద ట్యాప్ చేస్తాను. సో ఇది మల్టీ మాస్టర్ అనే దాంట్లోకి వెళ్ళాలి. మల్టీ మాస్టర్ అనే దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మల్టీ క్రియేట్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి.
ట్యాప్ చేసినట్లయితే మనకి ఇక్కడైతే గ్రూప్ లెక్చర్ అయితే క్రియేట్ చేసుకోవడానికి అయితే మనకైతే స్పేస్ అయితే ఇక్కడైతే చూపిస్తుంది. సో నేను గ్రూప్ లెక్చర్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది నేను ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ క్రియేట్ చేయవలసిన లెక్చర్ ఏంటంటే మిస్టర్ అండ్ మిసెస్ రమ్య. సో ఈమె క్యాపిటల్ తీసుకొచ్చింది కాబట్టి మనం దీన్ని క్యాపిటల్ అకౌంట్లో వేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి వీళ్ళు క్యాష్ డిపాజిట్ అయితే చేశారు బ్యాంకులో. సో ఆ బ్యాంక్ వచ్చేసేసి ఐసిఐసిఐ బ్యాంకు. ఇది బ్యాంక్ అకౌంట్స్లో వేసుకోవాలి. వీళ్ళైతే ఫర్నిచర్ అయితే పర్చేజ్ చేయడం జరిగింది. ఫర్నిచర్ అనే అకౌంట్ అయితే మనం క్రియేట్ చేయవలసి ఉంటుంది. ఇది ఫిక్స్డ్ అసెట్ కాబట్టి ఫిక్స్డ్ అసెట్లో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి కంప్యూటర్ పర్చేజ్ చేయడం జరిగింది. నేను ఇక్కడ కంప్యూటర్ అనేది తీసుకున్నాను. ఇది ఫిక్స్డ్ అసెట్ అండర్ గ్రూప్ కిందకి వస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఫిక్స్డ్ అసెట్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి డొనేషన్ రిసీవ్డ్ అని ఉంది. నేను ఇక్కడ డొనేషన్ అని తీసుకుంటాను. మనకు డొనేషన్ రిసీవ్డ్ అయింది కాబట్టి ఇది ఇండైరెక్ట్ ఇన్కమ్ కిందకు వస్తుంది. నేను ఇక్కడ ఇండైరెక్ట్ ఇన్కమ్ అని తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి శాలరీస్ పెయిడ్ అని ఉంది. సో శాలరీస్ అనేది మనకు శాలరీ పే చేయడం జరిగింది. శాలరీ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాబట్టి పేమెంట్ చేసాం కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాబట్టి నేను ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఐసిఐసిఐ బ్యాంక్ అని ఉంది. సో దీనికైతే అవసరం లేదు. అలాగే పవర్ బిల్లు, ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాబట్టి నేను ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో తీసుకున్నాను. అలాగే నెట్ బిల్ పెయిడ్, ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాబట్టి ఎక్స్పెన్సెస్లో తీసుకున్నాను, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో. సో ఇదైతే మనం లెక్చర్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ లెక్చర్ని మనం ఇప్పుడు ఎంటర్ చేసిన లెక్చర్ని సేవ్ చేయాలంటే కంట్రోల్ ఏ అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే ఇదైతే సేవ్ అయిపోతుంది. మనం అయితే బ్యాక్ వెళ్ళిపోదాం. బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత మనం ఓచర్లను అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ ఓచర్స్ అనేది మనకు పేమెంట్ ఆఫ్ గేట్వేలో ఓచర్స్ అని ఉంది చూడండి, ఇక్కడ అదైనా ట్యాప్ చేయండి, లేదంటే మీ కీబోర్డ్లో వి అనేది ట్యాప్ చేయండి. సో ఇలా వెళ్ళిపోయిన తర్వాత మనకు స్క్రీన్ అనేది ఇలా చూపిస్తుంది. అయితే మనకు వచ్చేసేసి ఇక్కడ చూడండి, మిస్టర్ రమ్య స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 10 lakhs రూపీస్ అని ఉంది. సో మనకు వచ్చేసేసి ఇది మనకి కంపెనీలోకి వచ్చింది మనీ కాబట్టి మనం దీన్ని రిసిప్ట్ ఓచర్లను అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రిసిప్ట్ ఓచర్ యొక్క షార్ట్ కట్ కీ వచ్చేసేసి F6 అనమాట. F6లో వచ్చేసేసి మనం ఇక్కడ క్యాష్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరి పేరు మీద అయితే లెడ్జర్ క్రియేట్ చేసాం, మిస్టర్ రమ్య అనే పేరు మీద, ఆమె మనీ తీసుకొచ్చింది కాబట్టి ఆమె పేరు మీద క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి నేను ఇక్కడ మిస్టర్ అండ్ మిస్సెస్ రమ్య అని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ 10 lakhs రూపీస్ కాబట్టి 10 lakhs రూపీస్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో దీని అయితే సేవ్ చేస్తున్నాను. ఎస్ అనే దాని మీద ట్యాప్ చేశాను. క్యాష్ డిపాజిట్ ఇంటూ ఐసిఐసిఐ బ్యాంక్ అని ఉంది. సో వీళ్ళైతే క్యాష్ డిపాజిట్ అనేది ఐసిఐసిఐ బ్యాంక్లో 5 lakhs రూపీస్ అయితే డిపాజిట్ చేయడం జరిగింది. దీనికి వచ్చేసేసి మనకు కాంట్రా వోచర్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ కాంట్రా వోచర్ యొక్క షార్ట్ కట్ కీ వచ్చేసేసి F4 అనమాట. సో F4 ప్రెస్ చేసిన తర్వాత మనకైతే కాంట్రా వోచర్ అనేది ఇలా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఐసిఐసిఐ బ్యాంక్ అని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ ఎంటర్ చేసిన తర్వాత మనం క్యాష్ డిపాజిట్ చేసాం కాబట్టి ఇక్కడ క్యాష్ అని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. 5 lakhs రూపీస్ కాబట్టి డిపాజిట్ చేసింది 5 lakhs రూపీస్ అయితే తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇక్కడ డెనామినేషన్స్ ఏమైనా ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే లేదు. సేవ్ చేయడం జరిగింది, సేవ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ఫర్నిచర్ పర్చేజ్డ్ 1,25,000 రూపీస్. దీన్ని వచ్చేసేసి మనం పేమెంట్ వోచర్లో ఎంటర్ చేయవలసి ఉంటుంది. పేమెంట్ వోచర్ యొక్క షార్ట్ కట్ కీ వచ్చేసేసి F5 అనమాట. క్యాష్ అని తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడ ఫర్నిచర్ పర్చేజ్ చేసాం కాబట్టి ఇక్కడ ఫర్నిచర్ అని తీసుకున్నాను. ఎంత బట్టి మనం ఫర్నిచర్ పర్చేజ్ చేసామంటే 1,25,000. ఇక్కడ ఎస్ అనే దాని మీద ట్యాప్ చేశాను, సేవ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి వీళ్ళు కంప్యూటర్ పర్చేజ్ చేయడం జరిగింది 46,000 రూపీస్ పెట్టి. ఇది మనం పేమెంట్ వోచర్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాష్ అని ఎంటర్ చేయండి. ఇక్కడ వచ్చేసేసి కంప్యూటర్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత 46,000 రూపీస్ అయితే ఇక్కడ తీసుకోండి. తీసుకొని ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ వై సేవ్ అయిపోతుంది. ఇక్కడ డొనేషన్ రిసీవ్డ్ త్రో బ్యాంకు 5,000 రూపీస్ అని ఇక్కడైతే ఉంది. అంటే వీళ్ళకి డొనేషన్ అనేది రిసీవ్ చేసుకోవడం జరిగింది. అది బ్యాంక్ ద్వారా రిసీవ్ అయితే చేసుకున్నారు. సో దీనికి సంబంధించి మనకు వచ్చి వోచర్ వచ్చేసేసి డొనేషన్ రిసీవ్ అయింది కాబట్టి మనం రిసిప్ట్ వోచర్లను అయితే వేయవలసి ఉంటుంది. ఈ రిసిప్ట్ వోచర్ యొక్క షార్ట్ కట్ కీ వచ్చేసేసి F6. ఇక్కడైతే బ్యాంక్ ద్వారా మనకు జరిగింది కాబట్టి ట్రాన్సాక్షను మనం ఇక్కడ బ్యాంక్ తీసుకోవాలి. మన
కంపెనీ యొక్క బ్యాంక్ వచ్చేసేసి ఐసిఐసిఐ బ్యాంకు. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ డొనేషన్ అని తీసుకోండి, డొనేషన్ రిసీవ్డ్. ఈ డొనేషన్ అమౌంట్ వచ్చేసేసి 5000 రూపీస్ కాబట్టి ఇక్కడ 5000 రూపీస్ ఎంటర్ చేశాను. సో దీన్ని సేవ్ చేసేయండి. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది, సో బ్యాంక్ నేమ్ అడుగుతుంది, అలాగే బ్యాంక్ చెక్ నెంబర్ అడుగుతుంది, అన్ని డీటెయిల్స్ ఇక్కడ అడుగుతుంది. మీరు ఇచ్చేసేయండి, ఇచ్చేస్తే మంచిది. నెక్స్ట్ వచ్చి శాలరీస్ పెయిడ్ త్రో బ్యాంక్ అని ఉంది. వీళ్ళైతే శాలరీస్ అయితే పే చేయడం జరిగింది, అది 7000 రూపీస్ శాలరీ అయితే వీళ్ళైతే పే చేయడం జరిగింది. మనం శాలరీస్ పే చేసాం కాబట్టి మనకి ఇక్కడ పేమెంట్ వోచర్లను అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ పేమెంట్ వోచర్ యొక్క షార్ట్కట్ కీ వచ్చేసేసి F5. మనం ఇక్కడ చూడండి శాలరీస్ పెయిడ్ త్రో బ్యాంక్ అని ఉంది. మనం క్రియేట్ చేసిన బ్యాంక్ ఏంటి? ఐసిఐసిఐ బ్యాంకు. ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ అని తీసుకొని ఇక్కడ శాలరీస్ అని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 7000 రూపీస్ కాబట్టి 7000 రూపీస్ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో దీని అయితే సేవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అని ఉంది. మనం బ్యాంక్ నుండి అయితే క్యాష్ అయితే విత్డ్రా చేయడం జరిగింది, అది 20,000 రూపీస్. ఆ బ్యాంక్ వచ్చి ఐసిఐసిఐ బ్యాంకు. మనకు క్యాష్ అనేది విత్డ్రా చేయడం జరిగింది కాబట్టి మనం దీన్ని కాంట్రాలో ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ కాంట్రాకి వచ్చేసేసి షార్ట్కట్కి వచ్చేసేసి మనకు F4. ఈ F4లో వచ్చేసేసి మనం అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ క్యాష్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ అని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మనం వచ్చేసేసి ఇక్కడ 20,000 రూపీస్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ బ్యాంకు చెక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది, ఇచ్చేసేయండి మీ దగ్గర బ్యాంక్ చెక్ డీటెయిల్స్ అయితే ఉంటే. నెక్స్ట్ వచ్చి పవర్ బిల్ పెయిడ్ త్రో బ్యాంకు 1730 రూపీస్. వీళ్ళైతే పవర్ బిల్ అయితే పే చేయడం జరిగింది, అది త్రో బ్యాంక్ ద్వారా పే చేయడం జరిగింది కాబట్టి మనమైతే ఇక్కడ వచ్చేసేసి పవర్ బిల్ పెయిడ్ కాబట్టి మనం ఇక్కడ పేమెంట్ వోచర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పేమెంట్ వోచర్ యొక్క షార్ట్కట్ కీ వచ్చేసేసి F5. ఇక్కడ బ్యాంక్ ద్వారా జరిగింది కాబట్టి ఇక్కడ బ్యాంక్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి పవర్ బిల్ కాబట్టి ఇక్కడ పవర్ బిల్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఈ అమౌంట్ వచ్చేసేసి 1730 రూపీస్ కాబట్టి ఎంటర్ చేశాను, 1730 రూపీస్. దీని అయితే సేవ్ చేద్దాం. ఇక్కడ చెక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది, చెక్ డీటెయిల్స్ ఉంటే ఇచ్చేసేయండి. ఇక్కడ ఎస్ అనే దాని మీద ట్యాప్ చేస్తే సేవ్ అయిపోతుంది. వీళ్ళు వచ్చేసేసి నెక్స్ట్ వచ్చి నెట్ బిల్ పెయిడ్ 750 రూపీస్ అనమాట. వీళ్ళైతే నెట్ బిల్ అయితే పే చేయడం జరిగింది, అది 750 రూపీస్కి అయితే నెట్ బిల్ పేమెంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసేసి మనకు నెట్ బిల్ వచ్చి పేమెంట్ చేశారు కాబట్టి మనం ఇక్కడ పేమెంట్ వోచర్లను అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ పేమెంట్ వోచర్ యొక్క షార్ట్కట్ కీ వచ్చి F5 ప్రెస్ చేశాను. ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి ఇక్కడ క్యాష్ అని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్, సేవ్ వై. సో మనమైతే ఇక్కడైతే లెక్చర్లో అయితే క్రియేట్ చేసాము, అలాగే వోచర్లో కూడా పోస్టింగ్ అయితే చేసాము. సో మనం ఇప్పుడు ప్రజెంట్ ప్రాఫిట్లో ఉన్నామా లాస్లో ఉన్నామా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసేసి బ్యాంక్లో ఎంత క్యాష్ ఉంది, అలాగే క్యాష్ ఇన్ హ్యాండ్ మన దగ్గర మనీ ఎంత ఉందనేది ఇప్పుడైతే చూసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎస్కేప్ అయితే ప్రెస్ చేయండి, ఎస్ అని. నెక్స్ట్ వచ్చి మనకు ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందని చూసుకోవాలంటే ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ఉంది కదా, బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళండి. సో మనకైతే లాస్ అయితే ఇక్కడైతే చూపిస్తుంది. ఎంత చూపిస్తుంది అంటే 4480 రూపీస్ అయితే మనకు లాస్ అయితే ఇక్కడైతే చూపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసేసి మనకు క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత ఉంది, అలాగే బ్యాంక్లో ఎంత మనీ ఉందనేది చూసుకోవాలంటే ఇక్కడ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇలా క్రిందికి రండి. ఇలా క్రిందికి వచ్చిన తర్వాత అకౌంట్స్ బుక్ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్ళండి. దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్యాష్ ఆర్ బ్యాంక్ బుక్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. మన దగ్గర క్యాష్ బ్యాలెన్స్ వచ్చి 3,48,250 రూపీస్ అయితే ఉంది. నెక్స్ట్ మనకు వచ్చేసేసి బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసేసి 4,76,270 రూపీస్ అయితే మన దగ్గర ఉంది. ఈ విధంగానైతే మనం కాంట్రాలోనైతే ఈ విధంగానైతే మనం పోస్టింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.